అందరికీ నమస్తే. ఇప్పటివరకు ఉన్న టాప్ న్యూస్ చూద్దాం. తెలంగాణలోనూ రపా రాజకీయం. 2028లో రపా 3.0 లోడింగ్. హరీష్ రావు సభలో బీఆర్ఎస్ ప్లకార్డులు వైరల్. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇవాళ కొంతమంది బీసీ నాయకులతో కలిసి కేబీఆర్ పార్క్ వద్ద ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ఆయనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబీఆర్ పార్కు పేరు మార్చాలి, ప్రొఫెసర్ జయశంకర్గా మార్చాలని తీర్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించాలి, దర్యాప్తును అధికారులకే పరిమితం చేయొద్దు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే వెనుక ఎవరున్నారో తెలియదా? తూతు మంత్రంగా సిట్ విచారణ, కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కమెంట్స్. న్యూస్లో చూస్తున్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సుబేదారి పిఎస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన, ఉద్రిక్తత. కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసుల సన్నాహాలు. ఇక నెక్స్ట్ న్యూస్లో చూస్తున్నాం మనము. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 24న విడుదల చేస్తామన్న చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఏడాది జనవరి నుంచి అమలు. నెక్స్ట్ న్యూస్ లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఉదంపూర్ లో యోగాసనాలు వేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యలు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ